ఓం నమఃశివాయ. ఆణిముత్యాల ఛానల్‌కి స్వాగతం అండి. ఇక ఈరోజు మన వీడియోలో ఏం చెప్పబోతున్నామంటే, నవంబర్ 15న కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. కార్తీక పౌర్ణమి అంటే మహాశివరాత్రితో సమానమైన పర్వదినం. ఈ ఏడాది నవంబర్ 15వ తేదీన శుక్రవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది. కార్తీక పౌర్ణమి శుభముహూర్తంలో ఎప్పుడు వచ్చింది? 365 వత్తులు ఏ సమయంలో వెలిగించాలి? అలాగే కార్తీక పౌర్ణమి పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందామా? కార్తీక పౌర్ణమి నాడు ఉదయం 5 గంటల నుంచి 10:45 వరకు ఎన్నో అమృత గడియలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ సమయంలో ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లోకి అఖండ రాజయోగం కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగిస్తే తెలిసి తెలియక పాపాలన్నీ హరించుకుపోతాయి. ఈ కార్తీక పౌర్ణమి రోజున సుమారు 30 ఏళ్ల తర్వాత సస్య రాజయోగం ఏర్పడనుంది. ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఖచ్చితంగా నదీ స్నానం చేయాలి. ఈ రోజున చేసే నదీ స్నానం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయి. మీ ఇంటికి సకల శుభాలు చేరుతాయి. నదీ స్నానం చేయలేని వాళ్ళు నీటిలో కొంచెం గంగాజలం వేసుకొని స్నానం చేయవచ్చు. గంగాజలం కూడా లేని వాళ్ళు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉదయం ఇంట్లో దీపారాధన చేసి ఉదయం నుండి సాయంత్రం వరకు స్త్రీలు ఉపవాసం ఉండాలి. సాయంత్రం మరలా ఇంట్లో దీపారాధన చేసి ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించి సాయంకాలం సంధ్యా సమయంలో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం ప్రాంగణంలో 365 వత్తులతో దీపారాధన చేయాలి. శివాలయానికి వెళ్ళలేని వాళ్ళు తులసి చెట్టు దగ్గర, ఉసిరి చెట్టు కింద ఈ 365 వత్తులను వెలిగించవచ్చు. సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి కాబట్టి రోజుకు ఒక వత్తి చొప్పున 365 వత్తులతో దీపం వెలిగించడం వల్ల సంవత్సరం మొత్తం దీపాలు వెలిగించినంత పుణ్యం లభిస్తుంది. అలాగే ఉసిరి దీపం వెలిగించిన వారికి అఖండ రాజయోగం కలుగుతుంది. ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ దీపం అలాగే ఉసిరికాయ వెలిగించిన వారికి అఖండ రాజయోగం కలుగుతుంది. ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యం లభించడంతో పాటు లక్ష్మీదేవి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి నదుల్లో వదిలితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని పండితులు చెబుతున్నారు. ఈ పౌర్ణమి రోజున శివాలయంలో ఉన్న ముత్తైదువులకు తాంబూలాలు సమర్పిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తిస్తుంది. భర్త ఆయుష్ పెరగడంతో పాటు మీ భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది. ప్రాప్తి వరించాలంటే అలాగే ఈ పౌర్ణమి రోజు శివాలయంలో అభిషేకం చేసిన వారికి సర్వ శుభాలు ప్రాప్తిస్తాయని కార్తీక వచనం. కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే. పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది. ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి శివునిని దర్శించుకుంటే గొప్ప పుణ్య ఫలితం లభిస్తుంది పండితులు చెబుతున్నారు. అలాగే ప్రతి కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో తప్పనిసరిగా జ్వాలాతోరణం ఉత్సవం నిర్వహిస్తారు. జ్వాలాతోరణం దర్శించుకునే భాగ్యం కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తారు. ఈ జ్వాలాతోరణం దాటడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే జ్వాలాతోరణం 3 సార్లు దాటుతారో వారికి శివయ్య అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అలాగే ఈ గడ్డిని ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే భూత ప్రేత పిశాచులు నుంచి విముక్తి లభిస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి కోరిన కోర్కెలు నెరవేరటంతో పాటు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పవిత్రమైన రోజున
శివయ్యకు ప్రత్యేక పూజలు చేయాలి. కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ శివాలయాల్లో దీపాలు వెలిగిస్తారు. అయితే శివాలయంలో కొండెక్కిన దీపాలను వెలిగిస్తే అనంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడే ఆంజనేయ స్వామి లంకా దహనాన్ని చేశారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఆంజనేయ స్వామి పటం ముందు కానీ ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ దీపం వెలిగిస్తే విపరీతమైన ధనలాభం కలగడంతో పాటు ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు దక్షిణ తాంబూలాలతో పాటు కొబ్బరికాయను బ్రాహ్మణులకు దానం ఇస్తే సమస్త సంపదలు చేకూరుతాయి. డబ్బు సమస్యలతో బాధపడేవారు పౌర్ణమి రోజున ఈ ఒక్క పరిహారం చేస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ పౌర్ణమి రోజున ఉసిరికాయను దానం చేస్తే జాతకంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున తులసి మాత భూమిపైకి వచ్చిందని నమ్ముతారు. కాబట్టి పౌర్ణమి నాడున విష్ణుమూర్తికి తులసిని సమర్పించడం వల్ల మిగతా రోజుల కంటే ఎక్కువ పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా లేదా సత్యనారాయణ స్వామి వ్రత కథను విన్నా సకల శుభాలు కలుగుతాయి. అలాగే లలితా సహస్రనామం పారాయణం చేస్తే సిరి సంపదలకు లోటుండదని, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీ అష్టోత్తరం, శివ పంచాక్షరి స్తోత్రం, శివ సహస్రనామాలు పారాయణం చేసినా కూడా డబ్బులకు కొరత అనేదే ఉండదట. ఈ పవిత్రమైన పర్వదినాన తులసి చెట్టు దగ్గర 2 ఉసిరికాయలను ఉంచి రాధాకృష్ణుల విగ్రహాన్ని పెట్టి వివాహం కానివారు పూజలు చేస్తే కోరుకున్న వారు భాగస్వామిగా లభిస్తారట. పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు కొన్ని పొరపాట్లను అస్సలు చేయకూడదు. తులసిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున పొరపాటును కూడా తులసి ఆకును తెంపకూడదు. అలాగే ఉల్లిపాయ మరియు వెల్లుల్లిని తినకూడదు. ఎవరిని తిట్టకూడదు. ముఖ్యంగా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా ఉన్న ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనలో ఇహ లోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. ఈ కార్తీక పౌర్ణమి రోజునే ఆ పరమశివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. అందుకే ఈ పౌర్ణమిను త్రిపురి పౌర్ణమి అని కూడా అంటారు. కార్తీక పౌర్ణమి వ్రతం ఆచరించే వారికి పరమశివుని అనుగ్రహం లభిస్తుందట. ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు పేదవారికి దానం చేయడం వల్ల కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందట. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓం నమః శివాయ.